హాయ్ హలో నమస్తే, నేను మీ జెస్సీ. తాటికాయ సీజన్ వచ్చిందంటే మన గోదావరి సైడ్లో తాటిపండుతో చేసే ఎన్నో రకాల వంటలు గుర్తొస్తాయి కదా. అందులో ఒక ట్రెడిషనల్ రెసిపీయే ఈ తాటిగారెలు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ తాటిగారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ టేస్టీ తాటిగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా, మీరు కూడా చూసేయండి. ముందుగా బాగా పండిన తాటికాయని తీసుకుని దాన్ని పగలగొట్టి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క టెంకని తీసుకుని పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలానే అన్ని టెంకల్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క టెంకని తీసుకుని గ్రేటర్తో టెంకకున్న గుజ్జు మొత్తం తీసుకోవాలి. నాకు ఈ పల్ప్ అనేది 2 కప్స్ వచ్చిందండి. నేను ఇక్కడ 1 కప్ పల్ప్ తోటే తాటిగారెలు ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు తాటిగుజ్జుకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు బెల్లం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం బదులు షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న తాటికాయ అనేది అంత స్వీట్గా లేదు. మీరు చేస్తున్నప్పుడు టేస్ట్ చేసి దాన్ని బట్టి స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అనేది బాగా నాని ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని వేళ్ళను ఒకసారి తడి చేసి పిండిని చిన్న బాల్ సైజులో తీసుకుని గారెల్లా చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గారెలకి మధ్యలో హోల్ కూడా పెట్టుకోండి. మాకైతే ఇలానే ఇష్టమండి, నేను ఎప్పుడూ ఇలానే వేస్తాను. ఇలా ఒక్కొక్కటిగా గారెల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ చేసిన హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నా పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అస్సలు ఉడకదు. సో ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా మీకు నచ్చినన్ని వేసుకోండి. ఇక్కడ నేను మా పిల్లల కోసం అదే పిండితో చిన్న చిన్న బాల్స్లా చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తాటిగారెలు ఎప్పుడు వేడిగా తింటే చేదుగా ఉంటాయండి. అవి చల్లారాక కానీ లేదా నెక్స్ట్ డే కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతేనండి, గోదావరి స్పెషల్ తాటిగారెలు రెడీ అయిపోయాయి. తాటికాయ సీజన్ ఇంకా అవ్వలేదు కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.